ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నడూ లేని విధంగా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందజేసి కోట్లాది మనసులలో నిలిచిన ప్రజానాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ముందుగా ఆయనకి పెద్దాపురం నియోజకవర్గ తరఫున నాయకులు, కార్యకర్తల తరఫున ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవుని ఆశీస్సులతో నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలను ఉండాలని కోరుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇందా చెప్పినట్టుగా మాట అంటే మాటే. 2014లో ఆ రోజు అధికారంలోకి రావడానికి రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇవ్వాలని మిగిలిన నాయకులందరూ కూడా కోరుకుంటే మనం మాట ఇస్తే మాట మీద నిలబడే వాళ్ళం. అది మనం ఆ రోజు తీర్చలేమని చెప్పి ఆ రోజు 2014లో ప్రతిపక్షంలో కూర్చుని ప్రజల కోసం పోరాడి 2019లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని 100% అమలు పరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక అనేక హామీలు, కుట్రలతో ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్కొక్క హామీ కూడా అమలు పరచకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పెట్టిన 17 మెడికల్ కాలేజీలు కూడా ఈ రోజు ప్రైవేటీకరణ చేసి వాళ్ళ బినామీలకు ఇచ్చే పద్ధతి కూడా ఈ రోజు కోటి సంతకాల ద్వారా ప్రజలందరూ కూడా ఈ రోజు ముక్తగండంతో ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ముందు ప్రజల పక్షాన్ని నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసే వరకు మేమందరం కూడా కలిసి ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మా జననేత జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.